రైట్. నేను లాస్ట్ క్లాస్ లో మనం జర్నల్ ద బుక్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ, జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, సో ఆ ట్రాన్సాక్షన్స్ అవి వాటిలో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, ఏ ఐటమ్ ని డెబిట్ చేయాలి, ఏ ఐటమ్ ని క్రెడిట్ చేయాలి, సో ఈ విషయం మీద చాలా క్లియర్ గా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో ద నెక్స్ట్ యూనిట్ ఈజ్ లెడ్జర్. నెక్స్ట్ యూనిట్ ఈజ్ లెడ్జర్. రైట్. ఫస్ట్ బుచ్చిరాజు. సో బుచ్చిరాజు, నీకు ఏం తెలుసు లెడ్జర్ అంటే? క్లాసిఫికేషన్ లెడ్జర్ అంటే క్లాసిఫికేషన్. సో రైట్, క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఏముంటుంది లెడ్జర్ లో? అన్ని అకౌంట్స్. Ledger is a book which contains all accounts. అంతే కదా నాన్న? yes sir. which contain all accounts. నేను క్వశ్చన్ అడుగుతాను, బుచ్చిరాజు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దాని ఆన్సర్ చెప్పు. ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, బుచ్చిరాజు వింటున్నావా? yes sir. ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సో మనం జర్నల్ లో రికార్డ్ చేస్తామా, లెడ్జర్ లో రికార్డ్ చేస్తామా? ఫస్ట్ జర్నల్ రికార్డ్ చేస్తాం, తర్వాత ఏం చేస్తాం? లెడ్జర్ లో పోస్ట్ చేస్తాం కదా నాన్న? yes sir. సో జర్నల్ లో రికార్డ్ చేయడానికి, లెడ్జర్ లో పోస్ట్ చేయడానికి టైం గ్యాప్ ఏమైనా ఉంటుందా? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. సో జర్నల్ లో ఒక ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ 1st జనవరిలో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకుందాం. yes sir. సో లెడ్జర్ లో దాన్ని ఎప్పుడు ఎంటర్ చేయాలి? చాలా ఏమీ ఉండదు నాన్న, ఓకేనా? సో జర్నల్ లో ఒక ట్రాన్సాక్షన్ జరిగాక దాన్ని ఇమీడియట్ గా లెడ్జర్ లో కూడా రికార్డ్ చేస్తాం, ఓకేనా? సో జర్నల్, లెడ్జర్ రెండు కూడా సైమల్టేనియస్ గా జరిగిపోతాయి. ఒకసారి ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత ఇంకోటి, అలా రికార్డింగ్ ఎప్పుడు కూడా ఎవరు చేయడు, ఓకేనా? ఓకే. సో రికార్డింగ్ అంటే, రికార్డింగ్ రిఫర్స్ టు రికార్డింగ్ ఇన్ బుక్స్. సో జనరల్ గా అకౌంట్స్ లో బుక్స్ అంటే ఒక జర్నల్ ఎంట్రీస్ ఒకటే బుక్ కాదు. సో బుక్స్ అంటే జర్నల్ అండ్ లెడ్జర్, ఓకేనా? సో రెండు సైమల్టేనియస్ గా చేస్తేనే దాన్ని మనం అంటాం బుక్ ఎంట్రీ అని అంటాం, రైట్? సో బుక్స్ లో రికార్డ్ చేయడం అంటే సో జర్నల్ రాయాలి, అసలు ఇమీడియట్ గా మనం ఏం చేయాలి, లెడ్జర్ పోస్టింగ్ కూడా చేయాలి. రెండు కలిపి చేస్తే దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాం. సో జర్నల్ అండ్ లెడ్జర్ వీళ్ళు మనం ఏమంటాం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాం. ఈ బుక్స్ ని బేస్ చేసుకుని మనం ఏం ప్రిపేర్ చేస్తాం, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తాం, ఓకేనా? సో సైమల్టేనియస్ గా జరిగిపోతాయి. జర్నల్ అండ్ లెడ్జర్ బోత్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఏ సైమల్టేనియస్లీ, రైట్? ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఆఫ్టర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్, రికార్డింగ్ ఎంట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ అండ్ గ్రూప్డ్ ఇంటూ బై ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ రూపంలో లైక్ ఒక ట్రాన్సాక్షన్ మనం చేసినప్పుడు శాలరీ పే చేస్తాం, శాలరీ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఆ అకౌంట్స్ లో వాటిని ఏం చేయాలన్నా, పోస్ట్ చేయాలి. సో జర్నల్ లో రికార్డ్ చేసిన ఇమీడియట్ గా ఏం చేయాలి, పోస్ట్ చేయాలి, రైట్? సో దీనికి కూడా, ఇది కూడా ప్రైమరీ అని ఇమీడియట్ గా చేయాలన్నా. దీన్ని ఏమంటాము అంటే కనుక, వీటిని మనం ఏమంటామన్నా, లెడ్జర్ ని అకౌంటింగ్ లో ప్రిన్సిపల్ బుక్ అని అంటాం. ప్రిన్సిపల్ బుక్. జర్నల్ ఏమంటాం, ప్రైమరీ బుక్, రైట్? ప్రైమరీ బుక్ which contains the transaction, principal book which contains the posting of the transaction, right? So in which account wise the balance of each account is determined. సో దీని ద్వారా మనం ఏం కనుక్కుంటాం, ట్రాన్సాక్షన్ రాస్తే సరిపోదు, సో దాని యొక్క అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అప్పుడే మనకి ఏం తెలుస్తుందన్న, ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ తెలుస్తుంది. సో బేసిక్ థింగ్ నన్ను మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఎక్స్ అనేది ఒక ఆర్గనైజేషన్. సో దీనిలో చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1st జనవరిన వై అనే ఆ పర్సన్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం. గూడ్స్ పర్చేజ్డ్ 2 lakhs ఆన్ క్రెడిట్, ఓకేనా? తర్వాత 3rd జనవరిలో పెయిడ్ 50,000 టు వై, ఓకేనా? తర్వాత 15th జనవరిలో అగైన్ purchased goods from Y rupees 1 lakh. And again 25th January paid to Y rupees 1,20,000. ఇలా 4 ట్రాన్సాక్షన్స్ చెప్తున్నాను నేను. సో మళ్ళీ చెప్తున్నాను. 1st జనవరిలో Y గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ Y ఆన్ క్రెడిట్ 2 lakhs. తర్వాత 3rd జనవరిలో పెయిడ్ 50,000 టు Y. 15th జనవరిలో మళ్ళీ గూడ్స్ పర్చేజ్ చేసాం 1 lakh ఫ్రమ్ వై. అండ్ 25th జనవరిలో మళ్ళీ నేను వైకి పేమెంట్ చేశాను, ఓకేనా? సో కరెక్ట్ గా
30th జనవరిన వై మన దగ్గరికి వచ్చాడు, ఎక్స్ దగ్గరికి వచ్చాడు. వచ్చి సో నేను పేమెంట్ మీకు సెటిల్మెంట్ చేసేద్దాం అనుకున్నాను, నా పేమెంట్ ఎంత అని అడిగాడు నన్ను. ఓకేనా అభిరామ్? అభిరామ్ సార్ రైట్, ఈ క్వశ్చన్ అర్థమైందని నేనేం చెప్పాను? క్లారిటీ లేదు సార్. రైట్, క్వశ్చన్ జాగ్రత్తగా విను. స్క్రీన్ కనబడుతుంది కదా? సార్ ఆ క్వశ్చన్ లో నేను ఏం చెప్తున్నా అంటే వై అనే ఒక పర్సన్ దగ్గర నుంచి 1st జనవరిలో 2 lakhs పర్చేజ్ చేసాం క్రెడిట్ లో గూడ్స్. సార్ కట్ అయిపోతుంది సార్. 2 lakhs rupees గూడ్స్ పర్చేజ్ చేసాం నాన్న క్రెడిట్ లో. ఓకే సార్. ఓకేనా? 1st జనవరిలో. సార్ తర్వాత 3rd జనవరిలో 50,000 పే చేసాం. సార్ మళ్ళీ 15th జనవరిలో మళ్ళీ గూడ్స్ పర్చేజ్ చేసాం వై దగ్గర నుంచి 1 lakh. సార్ మళ్ళీ 25th జనవరిలో మళ్ళీ 1,20,000 రూపీస్ పే చేసాం వైకి. సార్ ఇప్పుడు 30th జనవరి వై మన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను మీకు సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను, నా అమౌంట్ ఎంతో చెప్పండి అని. సార్ అప్పుడు నేను ఏం చేయాలి? అటు పేమెంట్ చెప్పాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పర్చేసెస్ అని క్యాలిక్యులేట్ చేసి దాంట్లో నుంచి మనం పే చేసింది మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చెప్పు. పర్చేజ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేట్ లో 2 lakhs పర్చేజ్ చేసామా? సార్ దానిలో ఎంత పేమెంట్ చేస్తాం? 50,000 చేసాం. అప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,50,000 కట్టాలి. మళ్ళీ పర్చేజ్ ఎంత చేసాం? ఇంకో 1 lakh చేసాం సార్. చేసాం. మళ్ళీ పేమెంట్ ఎంత చేసాం? 1,20,000 మైనస్ చేస్తే అప్పుడు ఎంత బ్యాలెన్స్ మిగిలింది? 1,30,000 సార్. 1,30,000 మిగిలిందా? సార్ ఇది ఒక 1 month లో నేను వరుసగా చెప్పాను కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి వై వచ్చాడు అనుకో, నేను కూర్చుని జర్నల్ బుక్ ఓపెన్ చేసి వై ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని పేజెస్ అన్ని తిప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నెలలో ఈజీగా ఒక 100-200 పేజెస్ ట్రాన్సాక్షన్స్ రాశాను అనుకో, నా పరిస్థితి ఏంటి? సార్ సో మరి ఇప్పుడు నాకు వై గురించి తెలియాలంటే నేనేం చేయాలి? వై అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. జర్నల్ నుంచి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? లెడ్జర్ కి పోస్ట్ చేయాలి. ఇప్పుడు వై అనే అకౌంట్ నేను పోస్ట్ చేశాను అనుకో, ఇమీడియట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రాన్సాక్షన్ నేను తీసుకుని వై గురించి ఒక చిన్న అనాలిసిస్ స్టేట్మెంట్ తయారు చేస్తాను. నేను వైకి సంబంధించి ఒక బుక్, ఇంకో సపరేట్ బుక్ పెట్టి 1st జనవరిలో వైకి ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేసి 1st జనవరిలో వై నుంచి నేను ఎంత కొన్నాను గూడ్స్? 2 lakhs. తర్వాత వైకి సంబంధించి తర్వాత ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 3rd జనవరి. 3rd జనవరిలో మళ్ళీ ఏం చేసాం? పేమెంట్ చేసేసాం. 50,000 అంటే మైనస్ చేశాను. ఇలా రికార్డ్ చేసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 15th జనవరిలో మళ్ళీ 1 lakh పర్చేజ్ చేశాను, మళ్ళీ రికార్డ్ చేశాను. మళ్ళీ 25th జనవరిలో మళ్ళీ 1,20,000 పే చేశాను. ఏం చేశాను? మైనస్ చేశాను. ఇలా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక దగ్గరే ఉంటే, వై అకౌంట్ ఒక సపరేట్ గా ఉంటే వైలోంచి చూసి బ్యాలెన్స్ ఎంత అంటే ఎంత చెప్పొచ్చు? 1,30,000 అని చెప్పొచ్చు కదా నాన్న? సో మరి ఇలా చేయాలి అంటే ఒక పర్సన్ మనం ఏం చేయాలి? క్లాసిఫై చేయాలి. ఆ పర్సన్ ని సపరేట్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అప్పుడే మనకి వాడి యొక్క అమౌంట్ బ్యాలెన్స్ కానీ వాడి గురించి కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ తెలుస్తుంది. అంతేగాని ఓన్లీ జర్నల్ రాస్తే మనకి అది బుక్స్ లో ఎందుకు పనికిరాదు. అర్థమవుతుందన్న? సో జర్నల్ ఎంత ఇంపార్టెంట్, జర్నల్ తో పాటు లెడ్జర్ కూడా అంతే ఇంపార్టెంట్. రైట్ నాన్న? ఓకే సార్. సో మరి ఇప్పుడు ఈ వై అకౌంట్ లో నేను ఇప్పుడు ఏదైతే సింపుల్ గా స్టేట్మెంట్ రూపంలో తయారు చేస్తానో దీనికి ఒక ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేస్తాం? బుక్స్ లో రికార్డ్ చేస్తాం. ఆ ప్రొసీజర్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. దట్ ఇస్ కాల్డ్ లెడ్జర్ పోస్టింగ్. రైట్ నా? సో మ్యూట్ చేసాం అభిరామ్. ఓకే సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో లెడ్జర్ అంటే అకౌంట్ అన్న. సో అకౌంట్ మీన్స్ టీ షేప్ ఫామ్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. రైట్? డెబిట్ అండ్ క్రెడిట్. ఒక పర్సన్ అన్న, వై అనేవాడు ఎవరు? ఒక పర్సన్. ఇందాక ఎగ్జాంపుల్ లో చూస్తే రైట్. సో ఒక ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేసాము ఒక గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేసాము ఒక గూడ్స్ 1st జనవరిలో గూడ్స్ పర్చేజ్ పర్చేజెస్ టు వై కదా. సో నేను పేమెంట్ చేయాలి 1st జనవరికి రాసుకుంటా బై పర్చేజెస్. ఇది ఎవరి అకౌంట్? ఇది ఎగ్జాంపుల్ లో వై అకౌంట్. సో వై అకౌంట్ లో రాసా వైకి నేను పే చేయాలి. క్రెడిట్ అంటే పేయబుల్, డెబిట్ అంటే రిసీవబుల్. రైట్ నాన్న? పర్సన్ వై ద గివర్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రైట్ నాన్న? క్రెడిట్ ద గివర్ మనకి ఇచ్చిన వాడు నాన్న, అంటే అది తిరిగి పే చేయాలి కదా. డెబిట్ ద రిసీవర్, వాడు మన దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాను అంటే వాడి నుంచి మనకి రావాలి. అర్థమవుతుందా? కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్? బై పర్చేస్ అని చెప్పి అమౌంట్ రాస్తా. ఇందాక నేను చెప్పిన ట్రాన్సాక్షన్ రాస్తాను అనమాట. 2 lakhs పేమెంట్ వచ్చింది ఇటు సైడ్ 2 cash 50,000. ఇలా ఒక వై కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ డేట్స్ లో ఎప్పుడు జరిగితే అప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తా.
ఇలా ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ లెడ్జర్ లో వై లెడ్జర్ లో నాకు ఎంత వస్తుంది, వాడి దగ్గర నుంచి నాకు రావాలా, నేను వాడికి పే చేయాలా, ఇలా ప్రతి లెడ్జర్ యొక్క అనాలిసిస్ తెలుస్తుంది. అది తెలియాలంటే మనం ఏం తయారు చేయాలి, లెడ్జర్ ని ప్రిపేర్ చేయాలి, ఫార్మాట్ లో చేయాలి. ఒక జర్నల్ ఎంట్రీలో డెబిట్ ఉంటే అకౌంట్ లెట్ సైడ్ రాయాలి, డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. ఒక జర్నల్ ఎంట్రీలో క్రెడిట్ ఉంటే అకౌంట్ లెట్ సైడ్ రాయాలి, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తే ఏదైనా సరే ఏమని రాయాలి, 2 అని రాయాలి. క్రెడిట్ సైడ్ ఏదైనా పోస్ట్ చేస్తుంటే ఏమని రాయాలి, బై అని రాయాలి. ఇదంతా ఫార్మాట్ నాన్న, బేసిక్ ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్. సో దీనిలో ఏముంటాయి, డేట్ ఉంటుంది, పర్టికులర్స్, రెఫరెన్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ వైకి నేను పేమెంట్ చేశాను. సో వైకి పేమెంట్ చేస్తే ఏంటి, వై అకౌంట్ డెబిట్ టు క్యాష్, వై అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మరి వైని డెబిట్ చేయాలంటే డెబిట్ సైడ్ రాయాలి. ఎందుకు డెబిట్ చేశాను అంటే నేను క్యాష్ పే చేశాను అంటే రెఫరెన్స్. అంటే నువ్వు పర్టికులర్స్ లో రాసేదంతా కూడా ఏంటన్నా, రెఫరెన్స్. నువ్వు పర్టికులర్ రాసిన దాన్ని బట్టి నేను చూసి చెప్పేస్తాను అనమాట. సో వై అకౌంట్ డెబిట్ సైడ్ క్యాష్ అని కనబడి కదా, నా ఉద్దేశం అర్థం అయిపోవాలంటే ఏంటి అర్థం, వైకి నేను క్యాష్ పే చేశాను. క్రెడిట్ సైడ్ పర్చేజ్ ఉంటే అర్థం అయిపోవాలి, ఏమని వై నుంచి నేను గూడ్స్ ని పర్చేజ్ చేశాను. అర్థమవుతున్నానన్నా. సో ఈ రెఫరెన్స్ ని బట్టి వై అకౌంట్ లో ఏం జరిగిందో కూడా మనం చెప్పచ్చు. సో జర్నల్లో రాయగానే జర్నల్లో డెబిట్ ఉంటే ఆ కన్సర్న్ లెడ్జర్ లో డెబిట్ చేయాలి, జర్నల్లో క్రెడిట్ ఉంటే ఆ కన్సర్న్ లెడ్జర్ లో క్రెడిట్ చేయాలి. దాని ద్వారా మనం ఆ కన్సర్న్ లెడ్జర్ యొక్క బ్యాలెన్స్ ని ఐడెంటిఫై చేసి క్లాసిఫై చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఇలా రికార్డ్ చేసి మనం కనుక్కోవడాన్ని మనం ఏమంటాం, లెడ్జర్ పోస్టింగ్ అని అంటాం. రైట్, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, సో కొత్త విషయాలు ఏమి కావు. నెక్స్ట్ పోస్టింగ్. Posting. The process of transforming the debit and credit items from the journal to the classified accounts in the ledger is known as posting. So journal లో transactions ని రికార్డ్ చేయడాన్ని, రాయడాన్ని ఏమంటాం, కార్తికేయ సార్, జర్నల్ లో ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయడాన్ని ఏమంటాం, క్లాసిఫైయింగ్, రికార్డింగ్. రికార్డ్ చేయడాన్ని ఏమంటాం, పేరు పెట్టుకున్నాం, జర్నలైజింగ్ అని అంటాం. ఓకేనా, ఏమంటుందండి, జర్నలైజింగ్. అదే ట్రాన్సాక్షన్ తీసుకెళ్లి లెడ్జర్ లో డెబిట్ ఆర్ క్రెడిట్ చేయడాన్ని ఏమంటాం, పోస్టింగ్. లెడ్జర్ పోస్ట్. 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. జర్నల్ ఎంట్రీ రాయడాన్ని ఏమనాలి, జర్నలైజింగ్. లెడ్జర్ లో రికార్డ్ చేయడాన్ని ఏమనాలి, పోస్టింగ్. అర్థమవుతుందా. సో జర్నల్ లో రికార్డ్ చేస్తాం, అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ లెడ్జర్ లో పోస్ట్ చేస్తాం, అంతే కదా. లెడ్జర్ లో ఫస్ట్ రికార్డ్ చేస్తామా, ఫస్ట్ జర్నల్ లో రికార్డ్ చేస్తాం, తర్వాత దాన్ని ఏం చేస్తాం, పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రూల్స్ రిగార్డింగ్ ది పోస్టింగ్. మీకు ఇది ఆల్రెడీ ఇలా చెప్పిందని. సపరేట్ అకౌంట్ ఈజ్ ఓపెన్ ఇన్ ద లెడ్జర్ బుక్ ఫర్ ఈచ్ అకౌంట్. ఎంట్రీస్ ఇన్ ద లెడ్జర్ పోస్టెడ్ టు ది రెస్పెక్టివ్ అకౌంట్స్ అకార్డింగ్లీ. In practice, we use to and by while posting the transaction in the journal. Now, what to is used in the particular column with the accounts written on the debit side. Debit side ledger lo evana rayalante em rayali, to అని రాయాలి. Credit side rayalante by అని రాయాలి. రైట్ నా. సో to అని by అని ఎందుకు రాయాలి, దానికి ఏ మీనింగ్ ఉండదు నా. జనరల్ మీనింగ్ అంటే డెబిట్ సైడ్ రాసేటప్పుడు to అని రాస్తాం, క్రెడిట్ సైడ్ రాస్తే by అని రాస్తాం. సరిగ్గా మీనింగ్, స్పెసిఫిక్ మీనింగ్ అంటే ఏమీ లేదు. రైట్ నా. The concerned accounts debited in the journal should be debited in the ledger, but the reference should be given with the respective credit account. For example, ఇందాక చెప్పా, పర్చేజ్ చేసాం, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్ ఇలా అన్నాను నేను. ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ చేయాలి, వై అకౌంట్ లో క్రెడిట్ సైడ్ అమౌంట్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు వై అకౌంట్ లో క్రెడిట్ సైడ్ నేను పోస్ట్ చేసేటప్పుడు రెఫరెన్స్ ఏం రాస్తాను, ఎందుకు క్రెడిట్ చేస్తాను వైని, బికాస్ పర్చేజెస్. అంటే రెఫరెన్స్ ఏం రాస్తాను, పర్చేజెస్. పర్చేజ్ అకౌంట్ లెట్ సైడ్ రాస్తాను, డెబిట్ చేస్తాను. ఎందుకు డెబిట్ చేస్తున్నాను, నేను గూడ్స్ ఎక్కడి నుంచి కొన్నానో అందుకని డెబిట్ చేస్తాను. ఎక్కడి నుంచి కొన్నాను, వై నుంచి. సో వై విల్ బి గివెన్ రెఫరెన్స్. సో ఏ అకౌంట్ లో డెబిట్ చేయాలో అమౌంట్ ఇక్కడ నాకు జర్నల్ నుంచి చూడాల్సింది. పర్చేజ్ అకౌంట్ డెబిట్ లో ఉంటే డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి, డెబిట్ సైడ్ పర్చేజ్ అని రాయకూడదు. పర్చేజ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. దేన్ని రాయాలి, ఆపోజిట్ లో ఉన్నదాన్ని రెఫరెన్స్ లో ఇవ్వాలి. సో అదే చెప్తున్నాను నేను. సో రెఫరెన్స్ షుడ్ బి గివెన్ ఫర్ ది రెస్పెక్టివ్ క్రెడిట్ అకౌంట్. క్రెడిట్ లో ఉంది, ఆపోజిట్ లో రెఫరెన్స్ ఉన్నది ఇవ్వాలి అని చెప్తాను. నెక్స్ట్ లెడ్జర్ లో ఒక పాయింట్ ఉంది ఇంపార్టెంట్, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో లెడ్జర్ ని మనం ఏం చేస్తాం, ఫైనల్ గా ఎందుకు మనం తయారు చేస్తాం, ఆ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్స్ ని కనుక్కోవడానికి. సో దాన్ని అందుకని ఏమంటున్నా, బ్యాలెన్సింగ్ ఇన్ అకౌంట్ అని అంటాం. సో ఒక అకౌంట్ మనం ఏం చేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం. రైట్. కృష్ణ చెప్పు, బ్యాలెన్సింగ్ అంటే లెడ్జర్
బ్యాలెన్సింగ్ ఉంటే ఎన్ని బ్యాలెన్స్ ఉంటాయి? రెండు అకౌంట్ లో ఎన్ని సెట్స్ ఉంటాయి? 2 సెట్స్ ఉంటాయి, అవునా కదా? 2 sides ఉంటాయి సార్, 2 బ్యాలెన్స్ ఉంటాయి. మనకు బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి? 2 బ్యాలెన్సెస్ ఉంటాయి. అవును సార్. వన్ ఈస్ డెబిట్ బ్యాలెన్స్, సెకండ్ వన్ ఈస్ క్రెడిట్ బ్యాలెన్స్. వాట్ డస్ దిస్ మీన్? డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎప్పుడు Loss. ఉంటుంది? ఎలా ఉంటుంది? ప్రాఫిట్ అయితే ఉంటుంది సార్. No, we cannot say debit means profit. Credit means profit. So yes, balance sir. మారుతాం. Debit balance అంటే debit total is more than క్రెడిట్. general rule అడుగుతున్నాను నేను. ఓకేనా? ఓకే Debit ఓకే. total is more than credit total. Then it is known as క్రెడిట్ డెబిట్ ప్రాఫిట్ అయితే debit balance. డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? Credit balance అంటే ఎస్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ డెబిట్ బ్యాలెన్స్. credit total. Credit total. టోటల్ గ్రేటర్ దెన్ The credit total is greater than డెబిట్ టోటల్. debit total. Then it is known as క్రెడిట్ బ్యాలెన్స్. credit balance. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ అని రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, నీకు తెలుసు ఆల్రెడీ, ఇవన్నీ మీకు తెలిసింది. ఒక లెడ్జర్ లో డెబిట్ బ్యాలెన్స్ అంటే ఎట్ సైడ్ రాస్తాం. డెబిట్ ఈజ్ Left మోర్ side. దాన్ ది క్రెడిట్. ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఎస్ సార్. డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్. అంతే కదా? ఎస్ సార్. అప్పుడు డెబిట్ ఈజ్ మోర్ దాన్ క్రెడిట్ అంటే సో బ్యాలెన్స్ ఇట్ సైడ్ మిగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ టోటల్ 2 lakhs. ఇట్ సైడ్ టోటల్ 1,50,000 అనుకుందాం. ఎస్ సార్. ఎటు సైడ్ టోటల్ ఎక్కువ ఉందో అటు సైడ్ టోటల్ ఇంకో ఆపోజిట్ సైడ్ కి తీసుకొచ్చి 1,50,000 మైనస్ చేసి రిమైనింగ్ ఏం చేయాలి? 50 బ్యాలెన్స్. ఇదే కదా ప్రొసీజర్. ఎస్ సార్. సో దీన్ని ఏమని రాస్తాం? 2 క్రెడిట్ సైడ్ కాబట్టి బై బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యారీ డౌన్. డౌన్ అంటాం. దీన్ని ఏమంటాం? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్యారీ డౌన్. సో ఇదే నెక్స్ట్ మంత్ ఏమవుద్ది? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ అంటామా, క్యారీ డౌన్ బ్యాలెన్స్ అంటామా? ఏం సార్? ఇప్పుడు నేను డెబిట్ బ్యాలెన్స్ అన్నాను అనుకో, బ్రాడ్ డౌన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, క్యారీ డౌన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? బ్రాడ్ డౌన్. బ్రాడ్ డౌన్. రైట్. బ్రాడ్ డౌన్ ఈజ్ Brought ఆల్వేస్ down. బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఎస్ సార్. డెబిట్ ఈజ్ మోర్ దాన్ ది క్రెడిట్, డెబిట్ బ్యాలెన్స్. అంటే బ్రాడ్ డౌన్ ఎటుంది? డెబిట్ సైడ్ మిగిలింది, డెబిట్ బ్యాలెన్స్. క్యారీ డౌన్ కాదు. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ. సో ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ నానా. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దాం. సాయి యశ్వంత్. సాయి యశ్వంత్. రామకృష్ణ. రామచంద్రరావు. రామకృష్ణ, నా వాయిస్ వినబడుతుందమ్మా? ఎస్ సార్. ఓకే. సో రామకృష్ణ, క్వశ్చన్ నెంబర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దానన్న. ఎస్ సార్. Prepare the stationery account of the firm for the year ending 31st December 2020. కనబడుతుంది కదా? ఎస్ సార్. Duly balanced off from the following details. So details జాగ్రత్తగా వస్తే 1st January inventory of stationery 480. April 5th ఎస్ సార్. purchase of stationery by check 800. November 15th purchase of stationery on credit from 5-star stationery mart 1280. సో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి లెడ్జర్ ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను నేను. ఓకేనా? ఎస్ సార్. సో ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉందనా? కంగారు పడకండి, స్లోగా చెప్తా. చెప్పు రామకృష్ణ. ఎస్ సార్. అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నానా?
సో ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాను? స్టేషనరీ అకౌంట్. స్టేషనరీ Ledger అకౌంట్. account. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది చూడు. స్టేషనరీ ఉందన్నారు సార్. అంటే అర్థం ఏంటి? స్టాక్ ఉందన్న. స్టాక్ ఉంటే దాని అర్థం ఏంటి నాన్న? ఏమని రాయాలి? స్టాక్ అని స్టాక్ రాయనా? ఉన్న ఒక లెడ్జర్ లో స్టాక్ ఉందంటే అర్థం ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అని అర్థం. సార్. నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉంది అని అర్థం. సో దాని అర్థం ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా. సార్. దట్ మీన్స్ 1st January టు బ్యాలెన్స్ B/D. ఎంత బ్యాలెన్స్ B/D? 480 సార్. సార్ డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు రాశారు, క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకు రాలేదు? ఇంకా రాలేదు. చెప్పినానా? రామకృష్ణ దీన్ని నేను డెబిట్ ఎందుకు రాశాను, క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఎందుకు రాయలేదు? మరి తప్పైనా పర్వాలేదమ్మా, జస్ట్ ఇంటరాక్షన్ అంతే ఇది. రామకృష్ణ సార్ చెప్పినాను. తెలుసా, మీరే చెప్పండి. తెలుసు ఏందన్నా కొంచెం గట్టిగా చెప్పినాను. తెలుసు సార్, మీరే చెప్పండి. తెలీదా? స్టేషనరీ అనేది ఏంటి? రామకృష్ణ స్టేషనరీ అనేది ఏంటి? అసెట్. రామకృష్ణ మాట్లాడుతుంది వినబడుతుందా? సార్. మరి నాకు రెస్పాండ్ అవ్వు. స్టేషనరీ అనేది ఏంటి? అసెట్ ఆర్ ఎక్స్పెండిచర్, అంతే కదా? ఆ అసెట్స్ అన్ని ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిట్ బ్యాలెన్స్. మరి అంతే కదా, అయిపోయింది. ఏందన్నా? ఓకే సార్. ఆ అసెట్స్ అన్ని కూడా ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. కాబట్టి నేను దాన్ని ఎట్ సైడ్ రాశాను, డెబిట్ సైడ్ రాశాను. ఓకేనా? మరి ఆలోచిస్తే ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టం ఏం కాదు నాన్న. నెక్స్ట్ ఏం జరిగింది చెప్పు. ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది 5th April కదా. 5th April పర్చేజ్ చేశాడంట. స్టేషనరీ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం? మెటీరియల్ పర్చేజ్ చేస్తే పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ అయితే గూడ్స్ అయితే, గూడ్స్ కాకుండా ఎసెట్ అయితే ఏం రాస్తాం? అప్పుడు కూడా పర్చేజ్ అనేది రాస్తావా? ఎసెట్ అకౌంట్ రాస్తుంది. ఎసెట్ అని రాస్తామా? ఎసెట్ టు క్యాష్ బ్యాంక్ అకౌంట్. క్యాషా బ్యాంకా? ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాంక్ సార్. చెక్ అన్నారు కదా సార్. మరి కదా, మరి చెప్పాలి కదా. సో దానికి పోస్టింగ్ బ్యాంక్. స్టేషనరీ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి కదా. టు బ్యాంక్. స్టేషనరీ అకౌంట్ డెబిట్ సైడ్ ఏమైనా రాయాలి? టు బ్యాంక్. ఎంత? టు బ్యాంక్ 800 సార్. రైట్. రెండో పాయింట్ చూడు. నెక్స్ట్ November 15th ఏం జరిగింది? పర్చేజ్ జరిగింది సార్. పర్చేజ్ జరిగింది. ఎంత? 1280 సార్. సో ఎక్కడి నుంచి కొన్నాడు? క్రెడిట్ టర్మ్ లో కొన్నాడు. క్లారిటీకి సెంటెన్స్ చెప్తున్నాడు చూడు. పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ 5 Star స్టేషనరీ మార్ట్. క్రెడిట్ లో కొంటే ఎంట్రీ ఏంటి? స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు 5 Star స్టేషనరీ మార్ట్. ఏప్రిల్ కదా ఫస్ట్, ఇది April 5th. 15th November. 5th April, ఇది 15th November. November 15 నుంచి కొంటే ఏంటన్నా? స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు 5 Star స్టేషనరీ మార్ట్. 5 Star స్టేషనరీ మార్ట్. ఓకేనా? ఎంత? 1280 సార్. 1280 అయిపోయినాయి. ఇంకేమైనా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్? అంతే సార్. అంతే. అప్పుడు ఇదంతా కూడా పర్చేజ్ చేశారు నాన్న. మరి దీనిలో క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమి ఇవ్వలేదు మనకి. అంటే దీని అర్థం కొన్నది అసలు వాడాడో వాడలేదా? కొన్నదే వాళ్ళేదనే కదా అర్థం. మరి వాడితే క్రెడిట్ సైడ్ ఉంటుంది, అమ్మేసినా ఏమన్నా క్రెడిట్ సైడ్ ఉంటుంది. కొన్ని స్టాక్ ఎంతే మిగిలింది అని అంటే మిగతాదంతా వాడాడని ఊహించుకోవచ్చు. అవునా కదా? సో ఏమి చెప్పకపోతే మిగిలిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం అమ్మలేదండి అంటే దాన్ని క్యారీ డౌన్ బ్యాలెన్స్ చేయాలి. అంతా నా దగ్గర ఉంటే బ్యాలెన్స్ చేయాలి కదా నాన్న. 1280 + 800 + 480 టోటల్ ఎంత? 2560. క్యాలిక్యులేటర్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా? రైట్ నా.
సో స్టేషనరీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత 2560. రామకృష్ణ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను చెప్పేసి వెళ్ళు. ఎస్ సార్. రామకృష్ణ ఇంతకీ ఇది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్ కదా సార్? డెబిట్ బ్యాలెన్సేనా? కన్ఫర్మేనా? ఎస్ సార్. ఎస్ రైట్. సార్. ఎందుకని డెబిట్ బ్యాలెన్స్ అయింది? డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది కదా సార్, క్రెడిట్ సైడ్ అంటే. సో ఇది క్యారీడ్ డౌన్ ఇటు సైడ్ రాస్తాం, బట్ నెక్స్ట్ మంత్ బిగినింగ్ ఏమవుతుంది, ఓపెనింగ్ లో డెబిట్ సైడ్ బ్రాట్ డౌన్ రాస్తాం. ఎస్ సార్. రైట్ నా, థ్యాంక్ యూ రామకృష్ణ. ఎస్ సార్. సో అందరూ కూడా రెస్పాండ్ అవ్వన్నాను, నేను ఎవరిని ఏమన్నాను, జస్ట్ క్వశ్చన్ మనం ఇంటరాక్టివ్ సెషన్ అయితే మీకు ఏమైనా డౌట్ వస్తే చెప్పడానికి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 2 జనరల్ క్వశ్చన్ అన్న, ఇది మీరు తర్వాత టెక్స్ట్ బుక్ తీసుకుని వర్క్ చేయండి సొంతంగా. జనరల్ గా ఎంట్రీస్ రాయడం, ఆ ఎంట్రీస్ డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ పోస్ట్ చేయండి. సో మనం వీటిలో క్రిటికల్ సమ్స్ సాల్వ్ చేద్దాం. Question number 3. Question number 3. Solve చేద్దాం. Question number 3. రామచంద్ర. రామచంద్ర నా వాయిస్ వినబడుతుందా? రామచంద్ర. కార్తికేయ. సార్. కార్తికేయ ఇందాక అడిగేసాను. నిత్య. ఎస్ సార్. రైట్ నిత్య క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దాం. ఓకే సార్. సో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి లెడ్జెస్ ఒకవేళ అడిగితే, అంటే మాక్సిమం ఇవన్నీ కూడా బేసిక్స్ కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి నాన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. సో బేసిక్స్ లో ఆల్రెడీ మీరు చాలా లెడ్జెస్ క్వశ్చన్స్ చేసి ఉంటారు. అంటే లెడ్జెస్ ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం టిపికల్ క్వశ్చన్స్ ఏమైనా అనిపిస్తే ఇలాంటి ఎగ్జామ్ లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి క్వశ్చన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 నాన్న. ఎస్ సార్. సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. Right. The following data is given by Mr. S, the owner, with a request to compile only 2 personal accounts of Mr. H and Mr. R in his ledger for the month of April. So Yes, yes, sir. ఓనర్ అంట. ఓనర్ బుక్స్ లో 2 లెడ్జర్స్ ప్రిపేర్ చేయమని, ఒకటి హెచ్ ఇంకోటి ఆర్ సార్. ఇద్దరు పర్సనల్ అకౌంట్స్ ఏప్రిల్ మంత్ కి ప్రిపేర్ చేయమని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎస్ సార్. సో ఏప్రిల్ మంత్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ 1 to 30th డేటా అంతా ఇచ్చాను. ఎస్ సార్. ఓకేనా? సో నేను 2 లెడ్జర్స్ ని కూడా ఓపెన్ చేస్తాను. ఒక ట్రాన్సాక్షన్ చదువుతూ అది ఏ లెడ్జర్ లో పోస్ట్ చేయమంటే ఆ లెడ్జర్ లో నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. సో 2 లెడ్జర్స్ కి జరిగాడు, 2 లెడ్జర్స్ ఓపెన్ చేశాను. ఓకే సార్. సో ఒకటేమో ఏ అకౌంట్ అది? మిస్టర్ హెచ్ అండ్ ఆర్ సార్. హెచ్ అకౌంట్, రెండోది ఆర్ అకౌంట్, 2 పర్సనల్ అకౌంట్స్. ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువుతున్నాను, చదివిన తర్వాత నువ్వు జాగ్రత్తగా నాకు దానికి అర్థం చెప్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఎస్ సార్. 1st April మిస్టర్ ఎస్ అంటే ఓనర్ ఓస్ ఆర్ 15,000, మిస్టర్ హెచ్ ఓస్ ఎస్ 20,000. ఎస్ సార్. దీని అర్థం ఏంటి? మిస్టర్ ఎస్ అనేవాడు ఎవరు? ఓనర్ ఓస్ ఆర్ 15,000, హెచ్ ఓస్ ఎస్ 20,000. అంటే ఆర్ దగ్గర ఓనర్ అప్పు తీసుకున్నాడు సార్. హెచ్ ఓనర్ దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆర్ అంటే ఆర్ కి ఎస్ అప్పుగా ఉన్నాడు అని అర్థం. రైట్ నాన్న? అంటే అప్పుగా ఉన్నాడంటే పే చేయాలి కదా నాన్న? ఎస్ సార్. క్రెడిట్ పే చేయాలంటే ఏ బ్యాలెన్స్ ఉంటాడు? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. వెరీ గుడ్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్? 15,000 సార్. 15,000. అలాగే హెచ్ ఎస్ కి అప్పుగా ఉన్నాడంట, అంటే ఎస్ కి ఎస్ హెచ్ నుంచి ఏం రావాలి? డబ్బులు రావాలి. ఎస్ సార్. డెబిట్ బ్యాలెన్స్. 1st April టు బ్యాలెన్స్ బ్రాట్ బ్రాట్ డౌన్. డౌన్ 20,000 సార్. మీనింగ్ అర్థమవుతుంది కదా నాన్న? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ 4th.
Mr. R sold goods worth 60,000 rupees at the rate of 10% trade discount to Mr. S. ఎస్ సార్. అంటే ఇక్కడ దీనిలో ఆర్ గూడ్స్ అమ్మాడన్నాను ఎస్ కి. ఇప్పుడు మనం ఎవరి బుక్స్ లో ఉన్నాం? ఆర్ అండ్ హెచ్ బుక్స్ లో ఉన్నాం సార్. ఎస్ బుక్స్ లో ఉన్నాం. ఆ హెచ్ అండ్ ఆర్ ట్రాన్సాక్షన్స్ పర్సన్స్ వాళ్ళు. మన బుక్స్ ఎవరు? ఓనర్ ఎవరు? ఎస్ సార్, ఓనర్. ఎస్ బుక్స్ లో ఉన్నాం మనం. ఎస్ సార్. ఎస్ ఆ ఎస్ కి ఇది ఏంటి? సేలా పర్చేజా? పర్చేస్ సార్. పర్చేజ్. ఎక్కడి నుంచి పర్చేజ్? ఆర్ నుంచి ఆర్ పర్చేస్ నుంచి సార్. పర్చేజ్. పర్చేజ్ కి ఎంట్రీ పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్. అంటే నేను ఇప్పుడు ఎట్ సైడ్ రాయాలి? నేను ఆర్ అకౌంట్ లో బై క్రెడిట్ సైడ్ రాయాలి. బై పర్చేసెస్ అకౌంట్ పర్చేజ్. అమౌంట్ ఎంత రాయాలి? 60,000 రాయాలి సార్. 60,000 10%. 10% ట్రేడ్ డిస్కౌంట్. ఎస్ సార్. అది మైనస్ ట్రేడ్ చేయాలి సార్. డిస్కౌంట్ మనం మైనస్ చేస్తామా మైనస్ చేయకుండా రాస్తామా? మైనస్ చేసి రాయాలి సార్. వెరీ గుడ్. 60,000 minus 10%, that equals to 54,000. 54,000. Okay, 54,000. ఎస్ సార్. Right. Next transaction. 5th date. Mr. S sold to Mr. H goods prices at 30,000 rupees. ఎస్ S సార్. H కి సేల్ చేశారు అన్నాను. అంటే ఇది ఎవరికి? S బుక్స్ లో ఏంటి? ఎస్ బుక్స్ లో సేల్స్ సార్. 2 Right, సేల్స్. sale. H2 సేల్స్. 30,000. అంతే కదా నాన్న? H2 సేల్సే కదా? ఎస్ సార్. అమౌంట్ ఎంత? 30,000 సార్. 30,000. Right, very good. Next, 17th date. Record a purchase of 25,000 net from R, which was sold to H at a profit of 15,000. అంటే ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎస్ R సార్. నుంచి 25,000 కొని 15,000 ప్రాఫిట్ కి H కి అమ్మాడంట. ఎస్ సార్. అంటే దీనిలో పర్చేజ్ ఉంది, స్ట్రక్ అయిపోయింది సార్. సేల్ ఉంది. ఓకేనా? Yes, దీనిలో sir. ఏముంది? పర్చేజ్ ఉంది, సేల్ సేల్ ఉంది. సో పర్చేజ్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ చెప్పు. ఆర్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ సైడ్ రాయాలి సార్. బై Okay. పర్చేసెస్ అకౌంట్ 25,000. ఒక్కొక్కటి రాద్దాం. 17th April. సో బై పర్చేజెస్ 25,000. 25,000 పర్చేజెస్. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ హెచ్ అకౌంట్ లో 17/4/2020 డేట్ లో 2 సేల్స్ అకౌంట్ 40,000 రాయాలి సార్. ఎందుకంటే ఓకే 25,000 ప్లస్ 15,000 సార్. ప్రాఫిట్ కమ్మాడు కాబట్టి. ఓకే నాన్న, వెరీ గుడ్. 40,000. రైట్ నాన్న. నెక్స్ట్ Yes, sir. ట్రాన్సాక్షన్ 18th. Mr. S rejected 10% of R's goods on 4th April. 4th మనం సేల్ చేసాం చూడండి. R సేల్ చేసాం కదా, అంటే మనం పర్చేస్ చేసాం కదా. ఎస్ సార్. మనం పర్చేసిన గూడ్స్ ని రిజెక్ట్ చేసామంట. 10% ఆఫ్ R's goods on 4th April. ఎస్ సార్. పర్చేస్ రిటర్న్ సార్. డెబిట్ Purchase సైడ్ returns. అంటే R అకౌంట్ ఎట్ సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ రాయాలి. రాయాలి సార్. 2 పర్చేస్ రిటర్న్స్ ఎంత? 10%. 10%. 54,000 మీద 10% అంటే 5,400 సార్. వెరీ గుడ్ నన్ను. 5,400 రిటర్న్ చేస్తాం. ఓకేనా? 54,000 sir. మీద 10%. రైట్. నెక్స్ట్ 19th. Mr. S issued cash memo for rupees 10,000 to H, ఎస్ who సార్. came personally for his consignment of goods urgently needed by him. అడికి అర్జెంట్ గా గూడ్స్ కావాల్సి వచ్చింటే క్యాష్ మెమో ఇష్యూ చేసి గూడ్స్ ఇచ్చేసాం నేను. ఎక్కడ రికార్డ్ sir. చేయాలి? ఇది రికార్డ్ చేయకూడదేమో సార్. అంటే కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ పర్సనల్ గా వచ్చారు కదా సార్. పర్సనల్ గా వచ్చిన ఎలా వచ్చినా వాడు మనకి ఎవరు కొనుక్కోవడానికి వచ్చాడు కస్టమర్, మనం వాడికి అమ్మాం. రికార్డ్ చేయాలా లేదా? చేయాలి సార్. చేయాలి కదా. మరి ఎందుకు రికార్డ్ చేయను? ఎందుకు చేయమంటే ఇక్కడ క్యాష్ మెమో ఇచ్చాడు. క్యాష్ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ చెప్పి సేల్ కి. సేల్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. హెచ్ అకౌంట్ మరి లేదు సార్. పర్సనల్ అకౌంట్ కాబట్టి నోట్ చేయండి. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితేనే కదా మనం హెచ్ లో రాస్తాం. అవును సార్. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్ అప్పుడు క్యాష్ అకౌంట్ లోకి వెళ్తుంది, సేల్స్ అకౌంట్ లోకి వెళ్తుంది. కానీ మన 2 అకౌంట్స్ అడిగాడా? అడగలేదు సార్. అడగలేదు. అవసరం అందుకే ఇది రికార్డ్ చేయట్లేదు. నెక్స్ట్ వన్ 22.
మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ టు మిస్టర్ ఎస్. హెచ్ గురించి మాట్లాడుతున్నాడు. క్లియర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ టోటల్ డ్యూస్ అంట. ఎంజాయింగ్ 0.5% క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ ది పేమెంట్ రిసీవ్డ్. 20,000 వాజ్ పే చెక్. ఎస్ సార్. సో మళ్ళీ దానిలో డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. ఎంత? 20,000. 0.5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెచ్ ఉన్నాడు కదా నాన్న. హెచ్. ఎస్ సార్. హెచ్ కి సంబంధించి సెటిల్మెంట్ అన్న మనం రిసీవ్ చేసుకుంటాం కదా. అవును సార్. 22nd ఏప్రిల్ డేట్ నా రిసీవ్ చేసుకుంటే ఇక్కడ పేమెంట్ లో చెక్ కొంత క్యాష్ కొంత ఉందంట. సో కొంత క్యాష్ ఉంది, కొంచెం చెక్ ఉంది. సో కాబట్టి 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అవుతాయని నీకు అర్థం కావాలి. ఎస్ సార్. 1 సెకండ్ కనబడుతుంది కదా స్క్రీన్ మీద అంతా. ఎస్ సార్ కనిపిస్తుంది. రైట్. సో క్యాష్ ఉంది, చెక్ ఉంది, కానీ ఎంత ఎంత క్లియర్ చేశారని చెప్పారు సెంటెన్స్ చూడు. హాఫ్ ఆఫ్ హిస్ టోటల్. ఎస్ సార్. హాఫ్ అంటే టోటల్ డ్యూస్ ఎంత ఉన్నాయి చూడు. 90 సార్. 20,000 30 plus 40. 90. సో 90 లో హాఫ్ అంటే 90. 45. ఎస్ సార్. 40. 45,000 లో మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇచ్చాం. ఎస్ సార్. మైనస్ 0.5%. అంటే 45,000 minus 225 సార్. టోటల్ 44,775. ఓకే, 44,775 is the amount received from the H. కానీ మనకి బ్యాంక్ ఎంత వచ్చింది? బ్యాంక్ 20,000 వచ్చింది సార్. ఆటోమేటిక్ క్యాష్ ఎంత వచ్చినప్పుడు? అప్పుడు 24,775 వచ్చినట్టు సార్. అంతే. ఓకేనా? ఓకే, అమౌంట్ వచ్చింది బానే ఉంది. 45 లో మరి మిగిలినటువంటి 225 ఉంది కదా, అది డిస్కౌంట్ మనం ఇచ్చినట్టు కదా సార్. డిస్కౌంట్ మనం ఇచ్చితే గనక మనకి అదేంటి మనకు అది లాస్ రాయాలి కదా, డిస్కౌంట్ రాయాలి కదా. డిస్కౌంట్ అలౌడ్ బై డిస్కౌంట్ అలౌడ్ క్రెడిట్ సార్ 225 రూపీస్. సో దీనికి ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏంటి జనరల్ గా? క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు హెచ్ అకౌంట్. అకౌంట్. హెచ్ అకౌంట్ లో 3 రెఫరెన్స్లు రాసాం అనమాట. క్యాష్ రూపంలో ఎంత వచ్చింది, బ్యాంక్ రూపంలో ఎంత వచ్చింది, డిస్కౌంట్ రూపంలో ఎంత మనం అలౌ చేసాము అని. ఎస్ సార్. రైట్. ఓకే, దీంతో పాయింట్ నెంబర్ 22 అయిపోయింది. ఎస్ సార్. లాస్ట్ 26. ఆర్స్ టోటల్ యూస్ లెస్ 10,000 హెల్డ్ బ్యాక్. ఇప్పుడు ఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఆర్. ఎస్ సార్. రైట్. ఆర్ టోటల్ డ్యూస్. అసలు డ్యూస్ ఎంత ఉన్నాయి చూడండి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 15,000 ప్లస్ 54,000 ప్లస్ 25,000 మైనస్ 5,400. మైనస్ 4,400. డ్యూస్ ఎంత మొత్తం? 88,600 అమ్మ. ఎస్ సార్. టోటల్ క్రెడిట్ మైనస్ 5,400 తీస్తే ఎంత? 88,600. 600. వాట్ అందులో చూడు, ఆర్స్ టోటల్ డ్యూస్ లెస్ 10,000 హెల్డ్ బ్యాక్. 10,000 సెటిల్మెంట్ కాదు. సో అంటే 10,000 పక్కన పెడదాం ఫస్ట్. ఎస్ సార్. 77. సెటిల్మెంట్ లో ఎంత పే చేయాలి నాకు? 77,600. 78,600. ఎస్ సార్. Cleared by check, enjoying a cash discount of 1,000 on payment. ఎస్ సార్. సో ఇప్పుడు వీటికి నేను Discount పేమెంట్ receipt. చేస్తున్నాను. పేమెంట్ బై చెక్. ఎస్ సార్. టు బ్యాంక్. టు బ్యాంక్ అకౌంట్. ఎంత పేమెంట్ చేస్తాను? 78,600. మనకి 77,600 ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చాయి. ఎస్ సార్ 1,000 డిస్కౌంట్ ఇచ్చి. సో డిస్కౌంట్ రిసీవ్ అయింది కాబట్టి టు డిస్కౌంట్ రిసీవ్డ్ 1,000. ఎస్ సార్. అర్థమైందనా? ఎస్ సార్. కానీ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఆర్ అకౌంట్ లో? ఇంకా 10,000 ఇవ్వాలి సార్ మనం. ఉంటుంది. ఇంకా మనం దాన్ని ఏం సెటిల్ చేయలే. మనం సెటిల్ చేసింది ఓన్లీ 78,600 కి సెటిల్మెంట్ రాసాం. ఎస్ సార్. అయిపోయింది. ఇంకా లాస్ట్ 29th పాయింట్. ఎస్ సార్. Close H account to record the fact all but 5,000 was cleared by him by check because he was declared insolvent. So H insolvent అయిపోయాడంట. వాడి అకౌంట్ ని 5,000 తప్ప మీద సెటిల్ అయిపోయిందంట. అసలు నీకు ఇందాక ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు అర్థమైంది. టోటల్ డ్యూ ఎంత అనుకున్నావు? 90. ఎస్ సార్. 90. 90 లో హాఫ్ సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది బ్యాలెన్స్? 45,000 ఉంటుంది. 45 లో ఇప్పుడు మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి? ఓన్లీ 5,000 వస్తున్నాయి సార్. 5,000 తప్ప, 5,000 కాదు. 5,000 తప్ప అంటే 40,000 వస్తాయి. ఆల్ బట్ 5,000. ఓకేనా? ఓకే సార్. క్లియర్ బై చెక్.
అంటే ఎంత వస్తున్నట్టు 40,000. 40,000. మరి రాని అమౌంట్ ఏం చేయాలి? బ్యాడ్ డెబ్ట్ కింద అకౌంట్ క్రియేట్ చేయాలి సార్. వెరీ గుడ్. సో బ్యాడ్ డెట్ కింద రాసుకోవాలి. బై బ్యాడ్ డెబ్ట్ సో బై బ్యాడ్ డెట్స్ 5,000. సో దీంతో అకౌంట్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది సార్. క్లోజ్ అయిపోయింది. టోటల్ ఫైనల్ నాన్న బ్యాలెన్స్ ఆర్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఆల్రెడీ ఇందాకే తెలుసు. 10,000 ఇవ్వాలి సార్ మనం ఇంకా. అంతే, అదొకటే మనం రాసేది సరిపోతుంది. సో balance నుంచి ఇటు సైడ్ తీసుకొస్తే 88,600 కాదు, ఎంత టోటల్ చూడండి. 15 ప్లస్ 54 ప్లస్ 25 టోటల్ 94,000. సో 94,000 మైనస్ 5,400 మైనస్ 78,600. సో ఎంత మిగిలింది? 10,000. 10,000 మిగిలింది. మనకి తెలుసు అదేదని, బట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఎస్ సార్. ఓవర్. సమ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ నాన్న నిత్య. సార్ పైన టోటల్ చేయలేదు సార్ 90,000. టాలీ అయిపోయింది కదా, అందుకే ఇంకా టోటల్ చేయలేదు. ఓకే సార్. సో టాలీ కావాలంటే టోటల్ చేయొచ్చు. ఎంత వచ్చింది టోటల్ చెప్పి రాసిస్తాను. 90,000 సార్. 90,000. ఇది క్వశ్చన్ నెంబర్ 3 యొక్క సాల్వింగ్. ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 3 లో మన డౌట్ ఉంటే అడగండి. పాయింట్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు. సార్ ఇలిస్ట్రేషన్ 3 లో 22nd 26th చెప్పండి. 22nd 26th సార్. సరేనా, ఎవరమ్మా అడుగుతుంది? ఎవరు? హేమంత్. అమ్మ ఎవరమ్మా అడుగుతున్నారు? హేమంత్ సార్. హేమంత్. ఓకే హేమంత్. సో నువ్వే చెప్పాలి మరి. నేను అడుగుతాను, సెంటెన్స్ చదువుతాను, నీకు ఏ అర్థమైందో చెప్తే అప్పుడు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. చెప్తాను, రైట్? ఎస్ సార్. సో 22nd ఫస్ట్ పాయింట్ నువ్వు అడిగింది చదువుదాం. మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ డ్యూస్ అన్నాడు, అంతేనా? ఎస్ సార్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబ్జర్వ్ చేయగలరా అసలు హెచ్ అకౌంట్ లో డ్యూస్ ఎంత? డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఎస్ సార్. 20, 30, 40. ఎస్ సార్. అవి కాకుండా మిగతా కూడా నేను రాశాను ఇక్కడ, కానీ ఇంతకు ముందు లేవు కదా. ఎస్ సార్. సో మొత్తం కలిపి 20, 30, 40 కలిపి ఎంత? 90,000. 90,000. దానిలో హాఫ్ కి చెప్తున్నాడు సెటిల్మెంట్, అంటే హాఫ్ అంటే ఎంత? 45. ఓకేనా? ఎస్ సార్. అప్పుడు చూడు, మిస్టర్ హెచ్ క్లియర్డ్ హాఫ్ ఆఫ్ హిస్ ఫండ్స్ అంటే 45,000 సెటిల్మెంట్ చేస్తాడు బై ఎంజాయింగ్ 0.5 1/2% క్యాష్ డిస్కౌంట్. వాడికి డిస్కౌంట్ కూడా ఇస్తున్నామంట మనం. అంటే 45,000 వాడు మనకి ఇవ్వాలి కదా నాన్న. ఎస్ సార్. కానీ దానిలో 0.5% డిస్కౌంట్ అంటే ఎంత? 225. 45,000 into 0.5%, 225 రూపీస్. ఎస్ సార్. 225 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే మిగిలిన డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఎస్ సార్. మరి మిగిలిన డబ్బులు కూడా క్యాష్ రూపంలో ఇస్తాడా అంటే వాడు ఏం చెప్పాడు? ఆఫ్ ది పేమెంట్ రిసీవ్డ్ అంటే వచ్చిన పేమెంట్ లో 20,000 బై చెక్. ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు హాఫ్ అమౌంట్ అంటే ఎంత చెప్పు? 45 మైనస్ దానిలో డిస్కౌంట్ 225 తీసేస్తే అప్పుడు ఎంత బ్యాలెన్స్ వస్తుంది నాకు ఆ దగ్గర నుంచి? 24,700. 44,775. దానిలో 20,000 బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తుంది చెక్. మిగిలింది క్యాష్ 24,775. అర్థమైందా నాన్న? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమడిగావు? 26th సార్. 26 కూడా సిమిలర్ పాయింట్. నేను చూడు సెంటెన్స్ చదువుతాను నేను ఫస్ట్. ఆర్స్ టోటల్ డ్యూస్. టోటల్ డ్యూ ఆర్ ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్ 15,000 లెస్ 54,000 లెస్ 25,000. క్రెడిట్ లో టోటల్ 94,000 పే చేయాలి. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? పేమెంట్. ఎస్ సార్. మైనస్ ఆల్రెడీ గూడ్స్ రిటర్న్ ఇచ్చేసాం ఎంత? 5,400. 400. అంటే ఇప్పుడు ఎంత మిగిలింది? 88,600. 1,600. అంటే ఆ 88,600 టోటల్ డ్యూ, అవునా కదా? ఎస్ సార్. దానిలో లెస్ 10,000 హెల్డ్ బ్యాక్ అంటే అర్థం. ఎస్ సార్. 78,000. 10,000 హెల్డ్ బ్యాక్ అంటే అది పక్కన పెట్టేసి అని చెప్తున్నాను. అది పక్కన పెడితే ఇంకెంత అమౌంట్ వాడికి పేమెంట్ చేయాలి? 78,600. were cleared by check, a cash discount of 1,000 on the payment made. So 78,600 లో 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి మిగిలిన పేమెంట్ చేస్తాం, డిస్కౌంట్ తీసుకుని. ఓకేనా? 78,600 లో డిస్కౌంట్ 1,000 రూపీస్ కాబట్టి సో డిస్కౌంట్ ఏమో 1,000 రాసాము, రిమైనింగ్ పేమెంట్ ఏం చేసాము? 77,600 పేమెంట్.
అంతే. ఓకే ఇంకేమైనా థ్యాంక్ యూ డౌట్ ఉందా? లేదు సార్ అంతే సార్ రైట్ నాన్న. థ్యాంక్ యూ Thank you. So illustration number 3 completed. So practice question number 1 కూడా నాన్న. సో జర్నల్ ఎంట్రీస్ రాసి వాటి లెడ్జర్ లో పోస్ట్ చేయాలంట. సో మీరు చాలా ఈజీగా చేయొచ్చు, మీరు చేయండి. రైట్. సో దీంతో మనకి లెడ్జర్ అనే టాపిక్ లో ఉన్నటువంటి నార్మల్ థింగ్స్, బేసిక్ థింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ మనకు కొన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. సో లెడ్జర్ సంబంధించి కొన్ని అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో మీలో కొంత అనాలిసిస్, రైట్, అనలైజింగ్ పవర్ కొంచెం స్లోగా ఉంది. సో దానికి రీజన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది వినండి అని అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో చాలా మంది లెడ్జర్ ని అనలైజ్ చేయడం మానేసి, లెడ్జర్ ని అనలైజ్ చేయడం మానేసి అదొక ప్రాసెస్ కింద చూస్తున్నారు మీరు. అంటే లైక్ జర్నల్లో ఎంట్రీ రాసామనుకున్నాను మనం. సో జర్నల్లో నుంచి లెడ్జర్ కి పోస్ట్ చేస్తాం అంటే ఇక్కడ డెబిట్ ఉంటే అక్కడ డెబిట్ రాయాలి, ఇక్కడ క్రెడిట్ ఉంటే అక్కడ క్రెడిట్ రాయాలి. కరెక్టే, ప్రాసెస్ కరెక్టే. కానీ అక్కడ డెబిట్ అవుతుంటే దాని మీనింగ్ ఏంటని మనం లెడ్జర్ చూసి కూడా చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సో చాలా మంది ఇప్పుడు ఈ సమ్స్ చెప్తున్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్న సమాధానం బట్టి స్పీడ్ స్లోగా ఉండడానికి గల రీజన్, లెడ్జర్ లో స్లోగా ఉండడానికి గల రీజన్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, ఒక మిషనరీ ఓపెన్ చేశాను, ఒక మిషనరీ అకౌంట్ అనుకుందాం. ఒక అకౌంట్ ఓపెన్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీప్రియ, మా లక్ష్మీప్రియ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నేను అడిగేది చాలా చెప్పినాను. ఒక మిషనరీ అకౌంట్ అనేది ఏంటి? మిషనరీ అనేది ఏంటన్నా? అసెట్, అంతేనా? అసెట్ అనేది జనరల్ గా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ ఉంటుంది. సో మన రూల్స్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ ఎప్పుడు చూసాం అనుకో, అసెట్ అంటే రియల్ అకౌంట్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మిషనరీ నేను కొంటే అది ఎప్పుడు ఏముంటుంది? డెబిట్ ఉంటుంది కదా. లేదు అంటే నేను అందుకే మోడర్న్ ఎప్పుడు వచ్చింది కదా, అకౌంట్ ఈక్వేషన్ ఎప్పుడు వచ్చి దాని ప్రకారం అసెట్స్ అన్ని కూడా ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. డెబిట్ అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, డెబిట్స్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. క్రెడిట్ బ్యాలెన్స్. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్. ఫస్ట్ ఇది మర్చిపోకూడదే. సో డెబిట్ మీన్స్ ఐదర్ అది ఏమై ఉండొచ్చు, ఎక్స్పెన్స్ అయి ఉండొచ్చు, లేదా అసెట్ అయి ఉండొచ్చు. ఓకేనా? అంటే ఒక పర్సన్ నుంచి నాకు డబ్బులు రావాలి కదా, అసెటే కదా? ఒక పర్సన్ నుంచి నాకు డబ్బులు రావాలి, అసెటే కదా? ఫర్ ఎగ్జాంపుల్ డెటార్ ఉన్నాడు, డెటార్ అంటే ఎవరు? అసెట్. వాడి దగ్గర నుంచి నాకు డబ్బులు రావాలి, అందుకే వాడు ఏ బ్యాలెన్స్ ఉంటాడు? డెబిట్ బ్యాలెన్స్ ఉంటాడు. క్రెడిట్ అంటే ఇన్కమ్స్, లయబిలిటీస్. క్రెడిట్ డెబిట్ క్రెడిట్. సో లయబిలిటీస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటార్స్ మనం పే చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను సెంటెన్స్ రాసి నేను కూడా పోస్ట్ చేస్తాను, అదేంటో నువ్వు చెప్పగలవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసాను 2 బ్యాంక్ అకౌంట్ 1 lakh అని రాసాను. ఇది చూడగానే నీకేం అర్థమైపోతుంది? మిషనరీ అకౌంట్ డెబిట్ చేసాము. మా లక్ష్మీప్రియ వింటున్నావా? క్రెడిట్ సార్. వాయిస్ ఓవర్ రావట్లేదు. ఇంకో పర్సన్ అడుగుతాను, మ్యూట్ చేసి. వినిపిస్తుందా సార్? వినపడుతుందమ్మా, చెప్పు. రైట్, నేను వాయిస్ మిస్ అయిపోతున్నాను, మ్యూట్ చేశాను. ఇంకో పర్సన్ అడుగుతాను. అభిరామ్. అభిరామ్
అభిరామ్ వినబడుతుందా? కార్తికేయ, సార్ అభిరామ్ వినబడుతుంది. రైట్. సో అభిరామ్ ఇది వింటున్నావా ఎగ్జాంపుల్? ఎస్ సార్. రైట్. చెప్పు. ఇప్పుడు మిషనరీ అకౌంట్ లో నేను డెబిట్ సైడ్ 2 బ్యాంక్ 1 lakh అని రాశాను. దీని మీనింగ్ ఏంటి? మిషనరీ బ్యాంక్ నుంచి కొన్నామని. మిషనరీని కొన్నాను త్రూ బ్యాంక్. బ్యాంక్ నుంచి పేమెంట్ బ్యాంక్ రూపంలో చేశాను, అంతేనా? ఎస్ సార్. రైట్. బై క్యాష్ అన్నాను 50,000. దీని అర్థం ఏంటి? మిషనరీని క్యాష్ కి అమ్మాను సార్. సేల్, అంతే కదా? అప్పుడే కదా డబ్బులు వస్తాయి. ఎస్ సార్. రైట్. సో ఇంకా ఇక్కడ నేను బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అన్నాను, ఒక 30,000 రాశాను. దాని అర్థం ఏంటన్నా? సో దీని అర్థం మిషనరీ యొక్క బ్యాలెన్స్ 90. సో మనం అబ్జర్వ్ చేసి చెప్పాలన్నమాట. మిషనరీ అకౌంట్ నుంచి సో ఓపెనింగ్ 1 lakh ఉంది, దీని 50,000 మనం అమ్మేసాం. సో 30,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది అంటే ఇంకా ఎంతో తగ్గిపోయింది ఇక్కడ. నువ్వు అబ్జర్వ్ చేస్తే 1 lakh - 50 యాస్టీజ్ ఎంత కొన్నాను అంతకే అమ్మేసాను అనుకుంటే సో ఇంకా 50,000 బ్యాలెన్స్ ఉండాలి. కానీ 30కి వెళ్ళిపోయింది అంటే మిషనరీ వాల్యూ ఏమైంది? తగ్గింది. అంటే తగ్గడానికి రీజన్ ఏంటి అంటే ఏం చెప్పొచ్చు? డిప్రిషియేషన్ మేబీ వన్ ఆఫ్ ది రీజన్, అవునా కదా? ఎస్ సార్. Depreciation. అంటే ఒక అసెట్ అకౌంట్ నుంచి మనం అలా అనలైజ్ చేయొచ్చు. ఓకే సార్. రైట్. ఇంకా ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా వినాలి. అభిరామ్ వినబడుతుందా? ఓకే సార్. ఎస్ సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎక్స్ అనే ఒక అకౌంట్ తయారు చేస్తున్నాను. సో ఎక్స్ అనే అకౌంట్ లో నేను ఇటు సైడ్ రాశాను టు బ్యాలెన్స్ B/D అని కనబడింది నాకు. ఒక 10,000 కనబడగానే దాని మీనింగ్ ఏంటి? అతను మనకి ఇవ్వాల్సిందని. వాడి దగ్గర నుంచి మనకి రావాలి అని అర్థం. కస్టమర్ అని అర్థం, డెటార్ అని అర్థం. ఎస్ సార్. రైట్ అన్న? డెబిట్ బ్యాలెన్స్ ఉందంటే ఏంటి అర్థం? అసెట్, డెటార్. ఎస్ సార్. రైట్ అన్న? సో ఈ డెటార్ నుంచి 10,000 రావాలన్నా సో నేను ఇంకోటి రాశాను ఇక్కడ 2 సేల్స్ అని చెప్పి 20,000 రాశాను. అంటే దీని అర్థం సేల్ చేసాం సార్ మనం, అందుకు డబ్బులు ఇస్తున్నాడు సార్. అందుకు మనకి డబ్బులు ఇవ్వాలి. రైట్ అన్న? బై. సో బై క్యాష్ ఆర్ బ్యాంక్ అని చెప్పి ఇంకొక 15,000 రాశాను. దీని అర్థం మనం ఏమైనా పర్చేస్ చేసి ఉంటే లేదా మనం మామూలుగా వారికి ఇస్తున్నాం సార్. కాదు. మనం పర్చేజ్ చేస్తుంటే ఎలా ఊహించుకుంటాం? సింపుల్ గా అక్కడ ఉన్న దాని ప్రకారం చెప్పాలి కదా. నాకు ఎక్స్ నుంచి డబ్బులు వచ్చాయి అంతే. నేను ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ క్రియేట్ చేశానంటే ఎక్స్ ని క్రియేట్ చేసినట్టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏం చేసినట్టు డెబిట్ చేసినట్టు. దీని నుంచి ఎంట్రీ చెప్పొచ్చు కదా మనం. అభిరామ్ సార్ ఇప్పుడు దీనిలో ఈ క్రెడిట్ సైడ్ ఉందనుకో, దీనికి ఎంట్రీ ఏంటి చెప్పు? 15,000 కి ఎంట్రీ ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎక్స్ అకౌంట్. అంతే కదా? అంటే ఎక్స్ నుంచి నాకు క్యాష్ వచ్చిందనే కదా అర్థం. సార్ నాకు ఎక్స్ నుంచి డబ్బులు వచ్చాయని అర్థం. ఎస్ సార్. మరి నువ్వు ఇందాక పర్చేజ్ అనేది చెప్పేస్తున్నావు కాదు. ఎస్ సార్. రైట్. సింపుల్ మీనింగ్ నాకు అక్కడ కనబడుతుంది క్లియర్ గా. ఎక్స్ నుంచి నాకు ఏమొచ్చింది? 15,000 క్యాష్ వచ్చింది. ఎస్ సార్. నేను ఇంకోటి రాస్తాను చూడు, బై డిస్కౌంట్ అని చెప్పి ఒక 4,000 రాశాను. దీని అర్థం ఏంటి? ఒక 5,000 రాశాను. డిస్కౌంట్ దీని అర్థం ఏంటి? డిస్కౌంట్ వచ్చినట్టు. డిస్కౌంట్ వచ్చిందా? డిస్కౌంట్ ఇచ్చావా? సో ఎంట్రీ చూడు, ఎంట్రీ ఆలోచించు. డిస్కౌంట్ ఏం చేస్తున్నావు? అలౌడ్ సార్. దీనికి మనం ఇచ్చాం. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. నేను ఏం చెప్పలేదు. అలౌడ్ రిసీవ్డ్ ఇక్కడ కామన్ సెన్స్ అప్లై చేయాలి. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. అసలు డెబిట్ డిస్కౌంట్ ఎప్పుడు అవుద్ది? లాస్ అయితే, ఎక్స్పెన్స్ అయితే. ఎస్ సార్. అంతే కదా? అంటే నాకు నేను ఇప్పుడు ఏం చేసినట్టు? అలౌ చేసినట్టు. అలౌ చేశానని అర్థం. ఎస్ సార్. ఎలా అని ఎలా చెప్పగలం సార్? అది కస్టమర్, ఎందుకంటే సేల్ చేసేవాడి గూడ్స్. ఎస్ సార్. అంతే కదా? అక్కడ సేల్ కనబడుతుంది కదా. ఎస్ సార్. అనలైజ్ చేయగలగాలి. ఓకేనా? ఏది పెడితే ఊహించుకోదు, అక్కడ ఉన్నదాన్ని బట్టి అనలైజ్ చేయగలగాలి. రైట్.
అంటే సింపుల్ గా నువ్వు చూడు, దీని మీనింగ్ నువ్వు అర్థం చేసుకుంటే, నాకు ఒక్కొక్కసారి లెడ్జెస్ లో ఒక మిషనరీ ఇచ్చాను అనుకున్నా, దాని నుంచి ఏం కనిపెట్టచ్చు మనం? ఒక లెడ్జర్ లో కొంత డేటా ఇస్తే ఏం కనిపెట్టచ్చు? మిషనరీలో సేల్ ఎంత చేశాడో అంటే అన్ని డేటా ఇచ్చి ఒకటి ఇవ్వడు, లైక్ సేల్ ఇవ్వలే, మిగతా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు నేను కనిపెట్టచ్చు క్రెడిట్ షేర్ తక్కువైంది అనుకో, అంటే క్రెడిట్ షేర్ ఉన్న వాల్యూ ఏమై ఉండొచ్చు. మిషనరీ అకౌంట్ లో డెబిట్స్ అన్ని ఇచ్చాడు, క్రెడిట్స్ అన్ని ఇచ్చాడు, వాడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు, కానీ తీరా చూస్తే బ్యాలెన్స్ కూడా వాడు చెప్పేశాడు, మిషనరీ బ్యాలెన్స్ కూడా చెప్పేశాడు, కానీ క్రెడిట్ షేర్ తక్కువ వస్తుంది. అంటే ఏమై ఉంటుందని ఊహించవచ్చు. అభిరామ్, సార్. మిషనరీ అకౌంట్ లో వింటున్నావా నేనేం చెప్తున్నాను? ఎస్ సార్. మిషనరీ అకౌంట్ లో డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇచ్చాడు, క్రెడిట్ సైడ్ కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు, కానీ అకౌంట్ టాలీ అవ్వట్లే. రీజన్ ఏంటి? మిస్సింగ్ ఉండొచ్చు కదా ఐటమ్. ఎస్ సార్. మనకి ఏమైనా రావాల్సింది కానీ లేదా మనం ఏమైనా ఇవ్వాల్సింది ఏమైనా? మిషనరీ అకౌంట్ లో రావాల్సిన ఇవ్వాల్సి ఉండవు. మిషనరీ అకౌంట్ ఇది ఎసెట్. అంటే మనం ఇవ్వాల్సి ఉండవు. ఎసెట్ ఏముంటది? వచ్చిందా రాలేదా ఉంటది, లేదా డిప్రిసియేషన్ ఉంటది, లేదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటది. అదే వచ్చిందా రాలేదా అకౌంట్ లో ఉన్న డేటాని బట్టి మన ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు నేను మిషనరీ అకౌంట్ లో డెబిట్ సైడ్ అన్ని ఇచ్చాడని చెప్పా, క్రెడిట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా చెప్పాడని చెప్పా, కానీ క్రెడిట్ సైడ్ టాలీ అవ్వట్లేదు. బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ టాలీ అవ్వాలి కదా అకౌంట్, ఎస్ సార్. కానీ టాలీ అవ్వట్లేదు అన్న, అంటే క్రెడిట్ సైడ్ తక్కువ అయింది. క్రెడిట్ సైడ్ ఏముండొచ్చు మిషనరీ అకౌంట్ లో? పర్చేజ్. ఇంకా ఏముండొచ్చు క్రెడిట్ సైడ్ మిషనరీ అకౌంట్ లో సేల్ కాకుండా? డిప్రిసియేషన్ ఉండొచ్చు. ఎస్ సార్. అర్థమవుతానన్నా? క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండొచ్చు, అది వాడు ఇచ్చే. అంటే ఇప్పుడు వీటిలో రెండు విషయాలు చెప్పి ఒక విషయం చెప్పకపోతే ఐడెంటిఫై చేయగలవా చేయలేమా? చేయాలి. సేల్ డిప్రిసియేషన్ చెప్పేశాడు అంటే మిగిలింది ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్. లేదు క్లోజింగ్ బ్యాలెన్స్ డిప్రిసియేషన్ చెప్పేశాడు, అయినా టాలీ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? సేల్. ఇలా ఒక అకౌంట్ నుంచి మనం మిస్సింగ్ ఫిగర్ అంటే లైక్ దాన్ని అనలైజ్ చేసి దానిలో ఏముండొచ్చు అని కూడా మనం చెప్పగలగాలి. రైట్. అంతేగాని ప్రిపరేషన్ అంటే లెడ్జర్ పోస్టింగ్ అంటే జనరల్ దాన్ని డెబిట్ క్రెడిట్ చేయడం కాదు, అనాలిసిస్. నీకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా కామన్ సెన్స్ పెట్టి ఆలోచించి సమాధానం చెప్పు. ఓకేనా? రైట్. నీదే క్వశ్చన్ అడుగుతా. ఒక క్రెడిటార్ ఒక డెటార్ ఉన్నాడు అనుకో, ఒక డెటార్ లెడ్జర్ ఉంది అనుకుందాం. ఒక డెటార్ లెడ్జర్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పట్లే. అసలు డెటార్స్ లెడ్జర్ నుంచి కనిపెట్టగలిగే ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పు. అసలు కస్టమర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లెడ్జర్ లో ఏమేమి ఉంటుంది? పర్చేస్ కానీ సేల్స్ కానీ. పర్చేజ్ కానీ సేల్స్ కానీ కాదు. డెటార్ అని అంటే అది ఇట్ ఇస్ సేల్. హౌ ఇట్ కెన్ బి ఏ పర్చేజ్? డెటార్ మీన్స్ కస్టమర్. కస్టమర్ అంటే వాడికి మనం సేల్ చేస్తే కస్టమర్ అవుతాడు, పర్చేజ్ చేస్తే కస్టమర్ అవ్వడు. సేల్స్ కానీ పర్చేస్ రిటర్న్స్. సేల్స్ పర్చేజ్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. పర్చేస్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ అయినా క్రెడిటార్ కి సంబంధం, డెటార్ కి ఎలా సంబంధం? నీ దగ్గర నీకు కస్టమర్ ఉన్నాడు అనుకో, వాడికి అమ్మితే సేల్స్, వాడిని రిటర్న్ ఇచ్చేస్తే సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్ కావద్దు కదా. సేల్స్ లేదంటే సేల్స్ రిటర్న్స్. ఇంకా డెటార్స్ రిలేటెడ్ విషయాలు ఏముంటాయి చెప్పు. కస్టమర్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏముండి ఉండొచ్చు కస్టమర్ అకౌంట్ లో? క్యాష్. ఓకేనా? ఏముండొచ్చు నాన్న? క్యాష్ ఉండొచ్చు. క్యాష్ రావచ్చు వాడి దగ్గర నుంచి. వెరీ గుడ్. కస్టమర్ సంబంధించి ఇంకా ఏముండొచ్చు ట్రాన్సాక్షన్స్? బ్యాడ్ డెట్స్. డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్ డెట్స్ కస్టమర్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదవుతున్నారన్నా? అన్ని ఇచ్చేసారు అయినా బ్యాలెన్స్ ఇంకా ఉండిపోయిందంటే దాంతో బ్యాలెన్స్. క్లియర్ అన్నా అభిరామ్? ఇలా మనం అనలైజ్ చేయగలగాలి. ట్రై చేయి. ఇంకొక విషయం అడుగుతాను, ట్రై చేయను. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటార్ సప్లయర్ గురించి అడిగాను, వాడికి సంబంధించి ఏమేమి ఉంటాయి? పర్చేస్ రిటర్న్స్. ఓకే. పర్చేజ్ రిటర్న్స్ వాడి అకౌంట్ లో రాస్తాం. ఇంకా క్యాష్ పేమెంట్ ఉంటదా? ఇంకేమైనా అడిషనల్ పాయింట్ చెప్పు. పైన దాన్ని బట్టి చెప్పేసి ఒక్కొక్క పాయింట్ ఏమని చెప్పు. క్రెడిటార్ అకౌంట్ లో ఇంకా ఉండే అవకాశం ఉండేది ఏంటి? క్రెడిటార్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏంటి? అనలైజ్ చేయగలగాలి, ఆలోచించగలగాలి.
రైట్ అండ్ విను అదే డిఫరెన్స్ జనరల్ అకౌంటింగ్ పర్సన్ కి ప్రొఫెషనల్ కి. ఒక ప్రొఫెషనల్ ఒక అకౌంట్ చూసి అనలైజ్ చేయగలగాలి. ఒక జనరల్ పర్సన్ అకౌంటెంట్ ఏం చేస్తాడు, చూసి కనీసం చెప్తాడు అంతే. మనం అవసరమైతే దాన్ని ఏం చేయాలి, అనలైజ్ చేయగలగాలి. మిస్టేక్ ఉంటే చెప్పగలగాలి, చూసినట్టు నా దానిలో మిస్టేక్ అంటే చెప్పగలగాలి. ఎవరైనా తెలివిగా క్రెడిటర్ అకౌంట్ లో పర్చేజ్ గురించి రాసేయడం ఇంకొక వెంటనే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయగలగాలి. క్రెడిటర్ అకౌంట్ లో ఇంకేముంటే చెప్పు. పేమెంట్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను, క్రెడిటర్ కి మనం పేమెంట్ చేయాలా లేదా? ఎస్ సార్. పేమెంట్ చేసేప్పుడు వాడు మనకి ఏమవచ్చు, క్రెడిటర్. డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఎస్ సార్. ఇట్స్ కాల్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్. అన్ని తెలిస్తే ఇంక అన్ని విషయాలు చెప్పేస్తే ఇంక మిగిలేదండి బ్యాలెన్స్. బ్యాలెన్స్. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కార్తికేయ. సార్ కార్తికేయ నువ్వు ఆలోచించి, నేను ఒక లెడ్జర్ ఇస్తాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండొచ్చో ఆలోచించి చెప్పు. ఓకే సార్. రైట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అన్నాను, ఓనర్ గురించి మాట్లాడుతాను. ఓనర్ అకౌంట్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉండొచ్చు? డ్రాయింగ్స్. వెరీ గుడ్, డ్రాయింగ్స్ ఓనర్ రిలేటెడ్. ఎడిషనల్ క్యాప్. వెరీ గుడ్, అడిషనల్ క్యాపిటల్. క్యాష్. Additional capital is a cash actually. Yes. Drawings Yes, is sir. also a cash. ఎస్. Drawings can be made either from cash or in the form of goods. Okay na? ఎస్ సార్. Finally balance. ఇది కాకుండా ఇంకొకటి మెయిన్ థింగ్, క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇండివిజువల్ బిజినెస్ లో. ప్రాఫిట్ ఆర్ లాస్. లాస్. అంతేనా? ఎస్ సార్. అనలైజ్ చేయగలగాలి కార్తికేయ, అర్థమవుతుందా? ఓకే సార్. రైట్, ఇంకొక క్వశ్చన్ అడిగితే అయిపోలేదు, ఎస్ సార్. సరదాగా ట్రై చేయి. లోన్, ఒక బ్యాంక్ లోన్ అకౌంట్ ఉందనుకో. ఎస్ సార్. బ్యాంక్ లోన్ అకౌంట్ లో ఏముండొచ్చు? ఇంట్రెస్ట్. లోన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ ఎంట్రీ చెప్పు. ఇంట్రెస్ట్ క్యాష్. ఇంట్రెస్ట్ Pay క్యాష్. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడికి క్లోజ్ చేస్తావు? ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్ ఎక్కడికి క్లోజ్ చేస్తావు? P&L. దీనిలో బ్యాంక్ లోన్ అనే అకౌంట్ ఎక్కడ ఎఫెక్ట్ అయింది ఇట్లా? ప్లేస్. అది ఆలోచించగలగాలి. ఓకేనా? ఎస్ సార్. బ్యాంక్ లోన్ టేకెన్, బ్యాంక్ లోన్ రీపేడ్, ఆ రెండే ఉంటాయి కదా. ఎస్ సార్. సో లోన్ తీసుకున్నాను అనుకున్నాను, టేకెన్ దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ Yes, sir. నుంచి డబ్బులు తీసుకున్నాను, క్యాష్ తీసుకున్నాను లోన్ రూపంలో. ఎస్ సార్. సో లేదు, రీపే చేస్తే క్యాష్. క్యాష్ రీపేమెంట్ ఉంటుంది. ఎస్ సార్. సింపుల్. అర్థమవుతున్నానా? ఎస్ సార్. ఇలా మనం ప్రతి విషయాన్ని నేను అసెట్స్, లైబిలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆలోచించాను, ఫర్నిచర్ అకౌంట్ అన్నాను. ఫర్నిచర్ అకౌంట్ సంబంధించి ఏముండొచ్చు? డెప్రిషియేషన్ ఉండొచ్చు సార్. వెరీ గుడ్. క్యాష్ ఉండొచ్చు సార్. పర్చేస్ చేస్తుంటే క్యాష్ పేమెంట్, సేల్ చేస్తుంటే క్యాష్ రిసీట్, రెండు క్యాష్ రిలేటెడ్. ఎస్ సార్. నెక్స్ట్ అమ్మినప్పుడు ఏం రావచ్చు? ప్రాఫిట్. ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, అది కూడా అకౌంట్ లో చూపిస్తాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఉండొచ్చు. ఫైనల్ గా ఏం కనిపెట్టచ్చు? బ్యాలెన్స్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్ మ్యాన్, థ్యాంక్ యూ. Okay. నెక్స్ట్ జాహ్నవి. జాహ్నవి. రైట్, బుచ్చిరాజు. హేమంత్. హేమంత్. సార్. హేమంత్. హేమంత్, ఇంకో క్వశ్చన్ అడిగితే నువ్వు ట్రై చేస్తావా? ఎస్ సార్. హేమంత్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయరా? ఓకే. బిల్స్ గురించి మీకు ఏమైనా ఉంటుందా? బిల్స్ రిసీవబుల్ ఎస్ సార్. ఉంటుందా? వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్ లెడ్జర్ లో అది ఎందుకు క్రియేట్ అవుతుంది? బిల్స్ అనేది ఎవరి మీద క్రియేట్ అవుతుంది? డెటర్స్. ఎవరి మీద? డెటర్స్. డెటర్స్. వెరీ గుడ్. అంతే కదా అన్న? ఎస్ సార్. చెప్పు, బిల్లుకి ఎంట్రీ చెప్పు.
బిల్ రాసిన బుక్స్ బిల్ రాస్తే ఎంట్రీ చెప్పు. బిల్స్ రిసీవబుల్ టు డెటర్స్. డెటర్స్. కాబట్టి మనం బిల్స్ రిసీవబుల్ అకౌంట్ లో ఉంటుంది, డెటార్ ఉంటుంది. అవునా? ఎస్ సార్. వెరీ గుడ్ అండి. డెటార్స్. ఇంకా ఈ బిల్లుకి సంబంధించి రిసీవబుల్ డిస్కౌంట్. బ్యాంకులో తీసుకుంటే ఏముంటది? డిస్కౌంట్. బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చేసుకుంటే ఏముంటది? బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆర్ క్యాష్ బ్యాలెన్స్. కదనా? ఎస్ సార్. ఏ ట్రాన్సాక్షన్ లో బిల్ తో చేయకపోతే ఏముంటది? ఫైనల్ గా బ్యాలెన్స్. అంతే కదనా? ఎస్ సార్. దిస్ ఇస్ కాల్డ్ అనాలిసిస్ అన్నమాట. సో ఇలా మనం ప్రతి లెడ్జర్ ని ఏం చేయగలగాలి? ఎనలైజ్ చేయగలగాలి. సో అది ఇంపార్టెంట్ థింగ్ అన్న. సో ప్రతి లెడ్జర్ ని మనం ఏం చేయాలి? ఎనలైజ్ చేయగలగాలి. సో లెడ్జర్ అంటే కేవలం దయచేసి సో జర్నల్ రాయగానే డెబిట్ లో ఉంటే డెబిట్, క్రెడిట్ లో ఉంటే క్రెడిట్ కాదు. సో డెబిట్ లో ఉంటే డెబిట్ రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం దాన్ని అనలైజ్ చేయగలగాలి. ఒక డెటార్ ఏ రీజన్స్ వల్ల పెరుగుతుంది, ఒక డెటార్ ఏ రీజన్స్ వల్ల తగ్గుతుంది. ఒక అసెట్ ఏ రీజన్స్ వల్ల పెరుగుతుంది, ఒక అసెట్ ఏ రీజన్స్ వల్ల తగ్గుతుంది. ఒక లైబిలిటీ ఏ రీజన్ వల్ల పెరుగుతుంది, ఒక లైబిలిటీ ఏ రీజన్ వల్ల తగ్గుతుంది. సో అది పెరుగుతుంది తగ్గుతున్నాక రీజన్స్ కూడా మనకి సింపుల్ గా చూసి ఐడెంటిఫై చేయగలగాలి ఆ లెడ్జర్ ని బట్టి. ఒకవేళ కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ వాడిస్తే కొన్ని మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు, మనం అది ఐడెంటిఫై చేయగలగాలి. రైట్ అన్న? ఇవన్నీ మనం చేస్తేనే అప్పుడేమో దాని అర్థం మనకి ప్రాపర్ గా లెడ్జర్ అనేది అర్థమైందని అర్థం. రైట్? సో దయచేసి అందరూ కూడా ఈ హోంవర్క్ ఇచ్చినవి జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇచ్చినాయినా. సో దీన్ని చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ అకౌంట్ ఎస్ అకౌంట్ మనం చేసాం. సో ఈ సమ్ లో హెచ్ అకౌంట్ ఎస్ అకౌంట్ చేసాం కదా. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. హెచ్ అనేవాడు ఎవడు? డెబిట్ బ్యాలెన్స్ అనేది డేటా. ఎందుకు పెరుగుతాడు? సేల్స్ వల్ల. ఎందుకు తగ్గుతాడు? పేమెంట్ వల్ల. వాడు చేసిన పేమెంట్ అని వాడు మనకి పేమెంట్ చేయడం వల్ల. లేదు వాడు బ్యాంక్ డ్రాఫ్ట్ అయిపోయాడు, బ్యాడ్ డెట్స్ అయిపోయినాయి, అందువల్ల కూడా తగ్గిపోవచ్చు. అర్థమవుతుందా? అలాగే ఆర్ అకౌంట్ క్రెడిటార్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది, క్రెడిటార్ అంటే పర్చేజ్ చేయడం వల్ల క్రెడిటార్ అనేవాడు పెరుగుతాడు. సప్లైర్ అనే బ్యాలెన్స్ మన బుక్స్ లో పెరుగుతుంది. వాడికి మనం పేమెంట్ చేయగానే వాడి బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. వాడికి మనం పేమెంట్ చేసేవాడు మనకి ఏమవచ్చు? డిస్కౌంట్ ఇవ్వచ్చు. దట్ ఇస్ కాల్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఒక కస్టమర్ కి మనం డిస్కౌంట్ ఇస్తే అలౌడ్, ఒక సప్లైర్ మనకి డిస్కౌంట్ ఇస్తే రిసీవ్డ్. ఇలా మనం ఒక లెడ్జర్ ని దానిలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ని ఎనలైజ్ చేయగలగాలి. అలా ఎనలైజ్ చేసినప్పుడే మీకు ప్రాపర్ గా అకౌంటింగ్ అనేది వస్తుంది. సో ఎనలైజ్ చేయాలి అంటే సో ఖచ్చితంగా ఏ లెడ్జర్ ఏ బ్యాలెన్స్ కూడా మనకి తెలియాలి. సో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియాలి. సో అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ద్వారా చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో ఎక్స్పెన్సెస్ లాసెస్ ఏమైనా ఉంటే డెబిట్ అవుతాయి, అసెట్స్ ఏమైనా పెరుగుతుంటే డెబిట్ అవుతుంది, అవి ఏమైనా తగ్గాలంటే క్రెడిట్ అవుతుంది. అలాగే లైబిలిటీస్ ఇన్కమ్స్ ఏమైనా పెరగాలంటే క్రెడిట్ అవుతాయి, అవి ఏమైనా తగ్గాలంటే డెబిట్ అవుతాయి. రైట్ నా? సో ఈ రూల్స్ ని లెడ్జర్ లోకి అప్లై చేస్తున్నాను అన్నమాట. సరే చెప్పాను, అకౌంటింగ్ ఇది లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. మళ్ళీ చెప్తున్నాను నేను. సో లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అంటే అది చూసి దానిలో ఉన్న లాంగ్వేజ్ మనం చెప్పగలగాలి. అంతేగాని సో ఏదో జనరల్ గా డెబిట్ లో ఉంటే డెబిట్ చేయాలి, క్రెడిట్ లో ఉంటే క్రెడిట్ చేయాలంటే మాట్లాడితే మీకు అసలు ఎప్పటికీ ప్రొఫెషనల్ కింద అది అండర్స్టాండ్ చేసుకోవాలి, లెడ్జర్ ని అర్థం చేసుకోవాలి. సో లెడ్జర్ ని అర్థం చేసుకోవడం అంటే ఇలా అర్థం చేసుకోవాలి. రైట్ నా? సో దీంతో మనకి సో లెడ్జర్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. రైట్ నా? సో నెక్స్ట్ క్లాస్ లో మనం సబ్సిడీ బుక్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్?